సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి. సో గైస్, ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. స్పెషల్లీ యూఏలో ఉన్న మిత్రులు ఎవరైతే ఉన్నారో చాలా మందికి రకరకాల సమస్యలు ఉంటాయి. కపిల్తో సమస్యలు ఉంటాయి. కపిల్ జీతం సరిగ్గా ఇవ్వకపోయినా, వెకేషన్ వెళ్ళడానికి పాస్పోర్ట్ ఇవ్వకపోయినా, సో కపిలే కాదు కంపెనీల్లో కూడా చాలా మంది మిత్రులు ఉంటుంటారు. వాళ్ళకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో ఇలాగ శాలరీ కానీ, వెకేషన్ కానీ, నెక్స్ట్ ఈ లైసెన్స్ తీసుకోవడానికి అప్పుడు వాళ్ళు హెల్ప్ చేయకపోయినా, సో ఇలాగ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అది చాలా మందికి ఏంటంటే కొట్టడం కానీ, తిట్టడం కానీ, ఇలాంటి చేస్తూ అబ్యూస్ పనులు కూడా చేస్తుంటారు కదా. సో ఇటువంటి వాళ్ళు ఆ, వాళ్ళందరూ కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్ కనపడుతుంది కదా, టోల్ ఫ్రీ నెంబర్కి మీరు కాల్ చేసి మీ యొక్క కంప్లైంట్ రేజ్ చేసుకోవచ్చు. ఎగనెస్ట్ ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో మీ ఓనర్, కంపెనీ కంపెనీ ఎగనెస్ట్ కానీ, ఓనర్ ఎగనెస్ట్గా కానీ మీరు కంప్లైంట్ రేజ్ చేసుకోవచ్చు. సో అయితే లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఎక్కువగా శాలరీస్ కానీ, పాస్పోర్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటుంటాయి. సో ఇది కూడా ఒక ఉపయోగపడే న్యూస్ కాబట్టి మీకు తెలియజేస్తున్నాను. ఓకే, బాయ్. కానీ న్యాయం ఎంత జరుగుతుంది అనేది సెకండరీ మ్యాటర్. అయితే అవకాశం అయితే ఉంది కంప్లైంట్ చేసుకోవడానికి. ఓకేనా?